అందరికీ నమస్కారం. మనందరిల్లు భూమి. అవును, జీవముండటానికి ఇంతకంటే మంచి చోటు ఇంకొకటి ఉండదేమో అని మనందరం గట్టిగా నమ్ముతాం. కాని ఒక్కసారి ఆలోచించండి, అది నిజంగా నిజమేనా? ఈ అనంతమైన విశ్వంలో మన భూమి కంటే కూడా జీవానికి మరింత అనుకూలమైన ప్రపంచాలు ఉంటే ఎలా ఉంటుంది? పదండి, ఈరోజు మనం అలాంటి కొన్ని అద్భుతమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఒక అసాధారణమైన ప్రయాణం చేద్దాం. ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచిద్దాం. భూమి మీద ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువుల కంటే ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయట. అండ్ దాదాపు ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. మరలాంటప్పుడు ఎంత పెద్ద కాస్మోస్లో జీవం కేవలం మన భూమి మీద మాత్రమే ఉందని అనుకోవడం కాస్త అత్యాశ అవుతుంది కదా. మన భూమి అంటే మనందరికీ ఇష్టమే, అందులో సందేహం లేదు. కాని అసలు ప్రశ్న ఏంటంటే, జీవం పుట్టి పెరిగి పరిణామం చెందడానికి భూమి మాత్రమే బెస్ట్ ప్లేసా? ఇంతకంటే మంచి చోటు ఇంకెక్కడా ఉండదా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ఆలోచనను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. దీనికి సైంటిస్టులు ఒక పేరు కూడా పెట్టారు, అదే సూపర్ హ్యాబిటబుల్ వరల్డ్. సింపుల్గా చెప్పాలంటే భూమి కన్నా కూడా జీవం పుట్టడానికి, ఎదగడానికి ఇంకా మంచి కండిషన్స్ ఉన్న గ్రహమన్నమాట. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, ఇది ఒక నిజమైన సైంటిఫిక్ కాన్సెప్ట్. మరింకెందుకు ఆలస్యం, పదండి అలాంటి కొన్ని గ్రహాలను చూసి వద్దాం. సరే, మన ప్రయాణం మొదలవుతుంది. మన ఫస్ట్ స్టాప్ KOI 5715.01. పేరు కాస్త ఫోన్ నంబర్లా ఉంది కదా, కానీ దీనికున్న ఒక స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదే దాని లైఫ్ స్పాన్, అంటే దాని జీవితకాలం. ఓకే, ముందుగా ఈ గ్రహం పాస్పోర్ట్ మీద ఓ లుక్కేద్దాం. సైజ్ చూస్తే ఇది మన భూమి కంటే డబలుంటుంది. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే, ఇది మన సూర్యుడిలాంటి ఎల్లో స్టార్ చుట్టూ తిరగట్లేదు. దాని బదులు చాలా నెమ్మదిగా, స్టేబుల్గా వెలుగునిచ్చే ఒక ఆరెంజ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. మరి ఈ గ్రహం ఎందుకంత స్పెషల్? 1, ఎక్కువ ల్యాండ్ ఏరియా. 2, స్టేబుల్గా ఉండే నక్షత్రం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది, అదే దాని నక్షత్రం యొక్క లైఫ్. ఏకంగా 70 బిలియన్ సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, మన భూమి మీద జీవం కేవలం 4 బిలియన్ సంవత్సరాల్లోనే ఇంత డెవలప్ అయింది. మరి 70 బిలియన్ సంవత్సరాల టైం దొరికితే జీవం ఇంకెంత అద్భుతంగా పరిణామం చెందుతుందో కదా. వావ్, అంతా అద్భుతంగా ఉంది కదా. వెంటనే బ్యాగ్ సర్దుకుని అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తోంది కదా. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే దూరం. ఈ గ్రహం మన నుండి దాదాపు 3000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తే అక్కడికి చేరడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 సంవత్సరాలు. సో ప్రస్తుతానికి ఇది మనకు అందని ఒక అందమైన కల మాత్రమే. సరే, అంత దూరం ప్రయాణించలేం కాబట్టి కొంచెం దగ్గర ప్లేస్కి వెళ్దాం. ఈసారి మన డెస్టినేషన్ ఒక గ్రహం కాదు, ఏకంగా 7 గ్రహాలున్న ఒక అద్భుతమైన సోలార్ సిస్టమ్. అదే TRAPPIST-1 సిస్టమ్. ఈ సిస్టంలో మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ప్లానెట్ TRAPPIST-1e. ఇది ఆల్మోస్ట్ మన భూమి సైజులోనే ఉంటుంది. కానీ ఇది మన భూమి కంటే 3 బిలియన్ సంవత్సరాలు పెద్దది. దాని అర్థమేంటో తెలుసా? జీవం పరిణామం చెందడానికి మనకంటే చాలా ఎక్కువ టైం దొరికిందనమాట. ఈ సిస్టమ్ని ఇంత స్పెషల్గా మార్చేదేంటంటే, ఇక్కడ 7 భూమి సైజ్ గ్రహాలున్నాయి. వాటిలో కూడా 3 గ్రహాలు నివాసయోగ్యమైన జోన్లో, అంటే హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. అంతేకాదు TRAPPIST-1e మీద భూమి కంటే కూడా దట్టమైన ఆక్సిజన్ వాతావరణం ఉండే అవకాశముందని సైంటిస్టులంటున్నారు. అయితే ఈ సోలార్ సిస్టమ్ మన సిస్టమ్ లాంటిది అనుకుంటే పొరపాటే. ఇక్కడి పరిస్థితులు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడొక విచిత్రమైన సమస్య ఉంది, అదే టైడల్ లాక్. అంటే ఈ గ్రహాలకి ఒకే ముఖం ఎప్పుడూ వాటి నక్షత్రం వైపు తిరిగి ఉంటుంది. దీనివల్ల ఒక సైడ్ ఎప్పుడూ మండిపోయే వేడి, మరో సైడ్ ఎప్పటికీ గడ్డకట్టే చీకటి. మరి జీవం ఎక్కడుంటుంది? బహుశా ఈ రెండింటికి మధ్యలో ఉండే సన్నని ప్రదేశంలో, అంటే ట్విలైట్ జోన్లో ఉండొచ్చు. కాని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ గ్రహం మీద నిలబడే ఆకాశంలోకి చూస్తే ఎలా ఉంటుందో. పక్క గ్రహాలు దేశాలలాగా అంత దగ్గరగా కనిపిస్తాయట. మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినట్టు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి స్కీయింగ్ ట్రిప్ కోసమో సమ్మర్ వెకేషన్ కోసమో వెళ్ళి రావచ్చు.
ఓకే, ఇప్పుడు మనం ఎర్త్ 2.0 అని పిలుచుకునే ఒక గ్రహానికి వెళదాం. మన థర్డ్ స్టాప్ కెప్లర్ 452b. ఇది చూడ్డానికి మన భూమిలాగే ఉంటుంది, కానీ కొన్ని సర్ప్రైజింగ్ తేడాలు కూడా ఉన్నాయి. దీనిని సూపర్ ఎర్త్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది మన భూమికి ఒక పెద్దన్న లాంటిది. ఇది కూడా మన సూర్యుడి లాంటి స్టార్ చుట్టూనే తిరుగుతోంది. ఒక సంవత్సరం అంటే మనలాగే దాదాపు 384 రోజులు. వావ్, చాలా దగ్గర పోలికలున్నాయి కదా. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది భూమి కంటే సైజులో 50% పెద్దది, కానీ బరువులో మాత్రం 5 రెట్లు ఎక్కువ. అంటే సింపుల్గా దాని గ్రావిటీ మన భూమికి డబుల్ ఉంటుంది. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే మన బరువు కూడా డబుల్ అయిపోతుంది. సరే, ఈ గ్రహం దాని సోలార్ సిస్టంలో దాదాపు ఒంటరిగా ఉంది. ఇక్కడొక ప్రశ్న వస్తుంది. మన సౌర వ్యవస్థలో ఆస్టరాయిడ్స్ నుంచి మనల్ని కాపాడటానికి జూపిటర్ ఉన్నట్టు అక్కడ అలాంటి పెద్ద గ్రహం అవసరం లేదా? ఇన్నాళ్ళు మనమేమనుకున్నాం, జూపిటర్ ఒక బాడీగార్డ్లాగా ఉండి మనల్ని కాపాడుతోందని. కానీ రీసెంట్ రీసెర్చ్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఒకవేళ జూపిటర్ లేకపోతే భూమి మీద జరిగే ఆస్టరాయిడ్ దాడులు 3.5 రెట్లు తగ్గుతాయట. సో కెప్లర్ 452b ఒంటరిగా ఉండటమే దానికి సేఫ్టీ కావచ్చు. కానీ దీనికింకో పెద్ద ప్రాబ్లం ఉంది. అదే దాని నక్షత్రం. అది మన సూర్యుడి కంటే చాలా ఏజ్ ఎక్కువ, ఇంకా చాలా పవర్ఫుల్ కూడా. దీనివల్ల ఆ గ్రహం నెమ్మదిగా వేడెక్కిపోయి మన సోలార్ సిస్టంలో వీనస్ లాగా ఒక మండుతున్న నరకంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇక మన ప్రయాణంలో ఫైనల్ స్టాప్ అత్యంత మిస్టీరియస్గా ఉండే డెస్టినేషన్ కెప్లర్ 22b. దీనిని ఒక గ్రేట్ ఓషన్ ప్లానెట్ అని కూడా అంటారు. ఇది మనకు 600 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా ఒకే ఒక పెద్ద మహాసముద్రంతో కప్పబడి ఉంటుందని నమ్ముతున్నారు. ఆ సముద్రం లోతు 100 కిలోమీటర్లుండొచ్చట. బహుశా ఆ చీకటి సముద్రపు లోతుల్లో మన ఊహకు కూడా అందని వింతైన జీవులు నివసిస్తూ ఉండొచ్చు. ఈ అద్భుతమైన ట్రిప్ తర్వాత ఇప్పుడు తిరిగి మన ఇంటికి ప్రయాణమయ్యే టైమొచ్చింది. మనం చూసింది కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే. ఈ విశ్వం జీవం ఉండటానికి అవకాశమున్న లెక్కలేనన్ని ప్రపంచాలతో నిండి ఉంది. ఈ అద్భుతమైన ప్రపంచాలన్నింటి గురించి తెలుసుకున్నాక మనలో చాలామందికి ఇదే అనిపించొచ్చు, ప్రస్తుతానికి నేనిక్కడే మన భూమి మీదే ఉంటాను అని. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని లోపాలున్నా ఇప్పటికీ ఇది మనకు తెలిసిన, మనల్ని కాపాడుతున్న ఏకైక ఇల్లు. ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ నిజంగా మానవజాతి భూమిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఈ అద్భుతమైన సూపర్ హ్యాబిటబుల్ ప్రపంచాలలో దేనిని మన కొత్త ఇళ్లుగా ఎంచుకోవాలి? దీని గురించి ఆలోచించండి.